అడ్డు కాదనేది జగమెరిగిన సత్యం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన సాయి ప్రణీత్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. భారత్ తరపున ఐక్యరాజ్య సమితిలో యూత్ అసెంబ్లీకి అతిపిన్న వయసులో సెలెక్ట్ అయ్యారు సాయి ప్రణీత్ రెడ్డి. ఆగస్టు 9 నుంచి 12 వరకు జరగబోయే 2017 యూత్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. మరి ప్రస్తుతం మన స్టూడియోలో సాయి ప్రణీత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సాయి, వెల్కమ్ టు 99 స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, నీకు ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యావు, ఎలా అనిపిస్తుంది? ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఇంతటి వాడిని చేసిన మా గురువులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే యునైటెడ్ నేషన్స్ యూత్ అసెంబ్లీకి సెలెక్ట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు గర్వకారణంగా కూడా ఉంది. ఈ బాధ్యతను నాకు ఇచ్చిన జ్యూరీ మెంబర్స్కి నేను ఎటువంటి ద్రోహం చేయకుండా ఈ బాధ్యతను నేను ఏ మట్టుకు లైట్గా తీసుకోకుండా నా వంతు రీసెర్చ్ నేను చేస్తున్నాను. అక్కడ నేను ఐ డూ మై డ్యూటీ టు ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ. నేను అసెంబ్లీ విషయానికి వచ్చేసి నేను చాలా ఆనందంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మరి ప్రధానంగా యూత్ అసెంబ్లీలో ఎలాంటి అంశాలను చర్చించే అవకాశం ఉంది అంటే? నేను యునైటెడ్ నేషన్స్ యూత్ అసెంబ్లీ వారు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మాకు ఇచ్చినారండి. అందులో ప్రధానంగా నేను 2 గోల్స్ ఎంచుకున్నాను. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఒకటి, జీరో పావర్టీ ఒకటి. అందరికీ విద్యను అందజేయాలి, పేదరిక నిర్మూలన, ఈ రెండింటిని నేను చూస్ చేసుకొని దీని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను, దీని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. అసెంబ్లీ తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి మళ్ళీ నా స్వస్థలమైన జైరాబాద్లో నేను పేదరిక నిర్మూలన, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీద నేను ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టి నేను నడిపేయబోతున్నాను. హైదరాబాద్లో వచ్చేసి హైదరాబాద్ బేస్ మీదుగా యువత కొరకు హైదరాబాద్లో ప్రధానమైన ప్రాబ్లం వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా ఓవర్ స్పీడింగ్, దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్ని బేస్ క్యాంప్గా తీసుకొని వాటి మీద వర్క్ చేస్తున్నాను. నా స్వస్థలాన్ని బేస్ క్యాంప్గా తీసుకొని నేను ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ జీరో పావర్టీ కింద వర్క్ చేయడానికి నేను రెడీ ఉన్నానండి. మరి ఇంత చిన్న వయసులోనే ప్రజలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడతాను అంటున్నావు, అంటే దీని వెనక ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు? ప్రధానమైన ఇన్స్పిరేషన్ అండి నాకు వచ్చేసి మా నాన్నగారు, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు. వారి స్పీచెస్తో నేను ఎంతో ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతాను. వారికి వారు నాకు ఒక స్ఫూర్తి. ఈ ప్రజా సమస్యలు ఇవన్నీ అంటే వచ్చేసి మా ఇంట్లో ముందు నుంచే ఇది ప్రజలు రావడం పోవడం వచ్చే వాతావరణం ఉంటుంది. మా అమ్మగారు జెడ్పీటీసీ, మా నాన్నగారు మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మా పెద్దనాన్నగారు 10 ఏళ్ళు సర్పంచ్గా చేసినారు, మా తాతగారు 20 ఏళ్ళు సర్పంచ్గా చేసినారు. అంతకన్నా ముందు ఎన్టీఆర్ హయాం కన్నా ముందు పోలీస్ పటేల్గా కూడా మా తాతగారు వ్యవహరించినారు. ఇవన్నిటిని నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినానండి. ప్రజలు రావడము అది చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకనే నేను ప్రజల సమస్యలు వాటి పట్ల నేను కొంచెం దృష్టి సాధిస్తాను. ప్రతిసారి రీసెర్చ్లు చేస్తూనే ఉంటాను. ఏం జరుగుతుంది, ఎక్కడ లోపిస్తుంది, మన దేశము ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటుంది, కానీ మనం మాత్రం 10 మెట్లు వెనకకు దిగుతున్నాము. దీనికి కారణం ఏంటి, కారకులు ఎవరు, దీని మీద నేను బాగా రీసెర్చ్ చేస్తూ ఉంటానండి. అండ్ అలాగే ఎన్నో వేల లక్షల అప్లికేషన్స్ వచ్చాయి, అందులో ఇండియా నుంచి ఒక్కరిమే సెలెక్ట్ అయ్యారు. ఎలా ఉంది అండ్ ఈ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది? చాలా మందికి ఉంటుంది నేను సెలెక్ట్ కావాలి అని, సో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఇది చాలా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు అండి. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. నేను చాలా కష్టపడ్డాను, నేను రాత్రులు పగళ్ళు నిద్రలు పోలేనంటే ఇది అబద్ధం అవుతుంది. నాకు ఇది ఎంతో అలవకగా వచ్చింది అవకాశము. దేశం పట్ల ఒక విజన్ అనేది ఉండాలండి. మనకు దేశాన్ని మనం ప్రేమించినాం అనుకోండి, ఆటోమేటిక్గా దేశం మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకుపోతుంది. అంటే దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే? ఎగ్జామ్ కాదండి, ఒక క్వశ్చనియర్ బేస్డ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. క్వశ్చనియర్ బేస్డ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో వచ్చేసి స్కైప్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ యూత్ డెలిగేట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూస్లో కూడా నేను సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానండి. అంటే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటీషియన్సే ఉంది, సో మరి నీ నెక్స్ట్ లక్ష్యం ఏంటి? అంటే మమ్మీ ఎంపీటీసీ ఏదో అన్నావు, జెడ్పీటీసీ అండ్ డాడీ కూడా తాతగారు, సో మరి నీ లక్ష్యం ఏంటి? ప్రజా సమస్యల పట్ల నేను పోరాటం చేస్తానండి. ప్రజల కోసం మంచి చేస్తాను. దానికోసం స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా చేయొచ్చని నేను అనుకుంటున్నాను. రాజకీయాలే దానికి చివరాఖరి పాయింట్ అని నేను అనుకోను. రాజకీయాలకు వస్తేనే ప్రజల సమస్యల పట్ల మనం మాట్లాడతాము అనుకుంటే అది తప్పే. ఇంకా నేను ఆ కంక్లూజన్కి రాలేను రాజకీయాల్లోకి రావాలని. నేను ఇంకేం డిసైడ్ చేసుకోలేను. ప్రస్తుతానికి నా చదువు ఇంకో 2 ఇయర్స్లో అయిపోతుంది. వ్యాపారాల్లోకి దిగి వ్యాపారాల్లో ఉంటూనే నేను ప్రజా సమస్యల పట్ల నేను పోరాటం చేస్తాను. ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసమే పోరాటం చేస్తాను. మరి అతి చిన్న వయసులో నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ ఉందా? నేను అదే చెప్తున్నానండి, చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి మా ఇంట్లోనే మా అమ్మగారిని చూస్తున్నాను, ఇప్పుడు మా నాన్నగారిని చూస్తున్నాను, మా పెద్దనాన్నగారిని చూస్తున్నాను, మా తాతగారు చూడలేకపోయినాను మా తాతగారు చేసిన సర్వీస్ని. వీళ్ళందరినీ నేను ఇంటికి రావడము, వాళ్ళు చెప్పడం మాకు ఈ సమస్య ఉంది, మాకు ఇది పరిష్కరించండి, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ మా ఇంటి ముందర రోడ్లు లేవు, ఇట్లా చిన్నవో పెద్దవో ఎన్నో సమస్యలు వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు.
అట్లాంటివి నేను దగ్గర నుంచి చూస్తుంటాను అనమాట. పొద్దున్న లేచిన కాడ నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అది బాగా నాకు నెత్తిలో ఉండిపోయి ఉంటాయి అనమాట. వీళ్ళు వస్తుంటారు, అరే వీళ్ళ దగ్గరికి ఇంతమంది వస్తున్నారు అనేది ఉంటుంది. నేను కూడా అది కంటిన్యూ చేయాలనేది ఉంటుంది. దానికి రాజకీయాలే చివరాకర గోల్ అని నేను అనుకోను. అంటే చాలా మంది ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు సాయి వాళ్ళ మమ్మీ డాడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు, సో తననే సెలెక్ట్ చేశారు అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి వాళ్ళకి? నాకు అర్థం కాలేదండి. అంటే మమ్మీ డాడీ పాలిటీషియన్స్ నుండే వచ్చారు, సో మీరు కూడా పాలిటీషియన్ ఫ్యామిలీ నుండే వచ్చారు. చాలా మంది దీనికి అప్లికేషన్ పెట్టారు, బట్ కొందరు సెలెక్ట్ కాలేదు. కొందరికి డౌట్ ఏంటంటే తను పొలిటీషియన్ ఫ్యామిలీ నుండి వచ్చారు కదా, సో అందుకే సెలెక్ట్ చేశారనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళకి నేను ఒకటే చెప్పుకుంటున్నానండి, వాళ్ళు కొంచెం బుద్ధిని పెంచుకోవాలి. ఇది నాకు జరిగింది, నాకు మా చుట్టుపక్కల కూడా ఇది జరిగింది. ఎవరు ఇతనికి రాజకీయాలలో ఉంది, దీనికి ఇది వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంటూ పాలిటిక్స్ అండి. ఇది రాజకీయాలకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక సపరేట్ స్ట్రీమ్, ఇది ఒక సపరేట్ స్ట్రీమ్. దీని పట్ల విజన్ ఉంటేనే పోగలుగుతాం మనం. ఇది ఎంతో మంది అనుకుంటారు ఇతను రాజకీయాల్లో వీళ్ళ ఫ్యామిలీ ఉంది. మాదేంటండి, మేము ఒక నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు, మా కుటుంబం రాష్ట్ర స్థాయి నాయకులు కూడా గారు. బట్ ఎంత చిన్న రాజకీయ నాయకులైనా రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళ అబ్బాయిలకి ఇలా ఉంటుంది అని ఒక ఒపీనియన్ ఉంటుంది ప్రజల్లో. ఎలాంటి ఒపీనియన్ అండి? అంటే వాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు తీసుకొని దేంట్లోనే సెలెక్ట్ కావడం అలా నేను ఇంకా నేను ఇట్లా ఈ క్వశ్చన్ నేను ఎక్కువ ఆన్సర్ చేయదలుచుకోలేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఆ స్ట్రీమ్ వేరే, ఈ స్ట్రీమ్ వేరే, కంప్లీట్లీ వేరే. టాలెంట్ ఉండాల్సింది చెప్తున్నాను కదండి. దేశం పట్ల ఒక విజన్ అనేది ఉండాలండి. ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. మరి ప్రస్తుతం మనం చూస్తే యువత ఎలా ఉందనుకుంటున్నారు మీ దృష్టిలో? ఒకటి ఫస్ట్ నేను స్టార్ట్ చేయదలుచుకున్నానండి. యువత మన దేశంలో 50% కన్నా ఎక్కువ పాపులేషన్ వచ్చేసి యువతనే అండి. సో కాకపోతే మనం ఎక్కడికి పోతున్నాము, మనం ఏం చేస్తున్నాము, దేశం పట్ల కొంచెం అవగాహన ఉందా మనకు? పెంచుకుంటున్నామా? పెంచుకోవట్లేము. పరేడ్ గ్రౌండ్ల అడ్రస్లు మర్చిపోయినాము, పబ్బుల అడ్రస్లు గుర్తుపెట్టుకుంటున్నాము. ఏ రోజు సాటర్డే సండే ఫ్రైడే నైట్లు చూస్తే ఇది తప్పని నేను చెప్తలేనండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, వీ హ్యావ్ టు గ్లోబలైజ్. తాగడం తప్ప అని చెప్పట్లేదు. మన లిమిట్స్, మన బ్యాక్గ్రౌండ్ ఏదో తెలుసుకోవాలి, మన కుటుంబ నేపథ్యం ఎటువంటిదో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ముందుకెళ్ళాలి. తాగిన తర్వాత నేను చూస్తూ ఉంటాను కదండి, ఎవరి మీద చేతులు వేస్తారో కూడా తెలియని స్థితి ఇది. అంత గలీజ్గా, నేను అనొద్దు కానీ అంత గలీజ్గా ఉంటుంది. నేను చూసినాను చాలా మంది తాగేసి పోలీసుల మీదకి పోతున్నారండి. డ్రంక్ అండ్ డ్రైవ్లకు దొరికి, బాబు నీ మీద కేసు ఫైల్ చేస్తాము, నేనేం చేయము, పక్కకు రా అంటే లేదు, పోలీసుల మీదకి పోతున్నారు వాళ్ళు కొట్టడానికి. యువత ఇప్పుడు అట్లా తయారైనరు. యువత ఇట్లుంటే ఏందండి, దేశం ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా బాగుపడతామండి? మనం బాగుపడము. మారాలి. యువతలో నుంచి మార్పు రావాలి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి. మనము కనుక సెల్ఫ్ రియలైజేషన్ అనేది పెట్టుకొని మన దేశం కోసం పరితపించి మన దేశం కోసం పనిచేసిన నాడు మన దేశం, ఇప్పుడు మన పెద్దలు చెప్పినారండి, భారతదేశం అభివృద్ధి చెందే దేశం అని. మనం అంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందే దేశం అని. మన పిల్లలు కూడా రేపటి నాడు అంటారేమో భారతదేశం అభివృద్ధి చెందే దేశం అని. కానీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని వాళ్ళు ఎప్పుడు అంటారండి? మనం టుడే వీ హ్యావ్ టు చేంజ్, బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ. మహాత్మా గాంధీ గారు అదే అన్నారు. అట్లా చేంజ్ అయిన రోజు మన పిల్లలు చెప్పుకుంటారు, ఇండియా ఈజ్ అ డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకుంటారు. ఇట్ షుడ్ బి ఏ డెవలప్డ్ కంట్రీ. మీకు ఒకటి చెప్తానండి, నేను ఆగ్నెస్ మ్యాడిసన్ అని ఒక తత్వవేత్త అతను ఒక బుక్ రాసినారండి, ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ ఇన్ ద మిలీనియం అని ఒక బుక్ రాసినారు. ఆ బుక్ రాసింది అది ఎట్లా అంటే ఓఈసీడీ అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. అందులో ఆ వెబ్సైట్లో మీకు ఈ బుక్ దొరుకుతుంది. అతను ఏం చెప్పినారంటే, అందులో ఏముంటుందంటే ఆ బుక్లో 180 నుంచి మన ప్రపంచ ఎకానమీ ఎట్లా ఉంటుంది అనేది ఉండిందండి. అది మొత్తం చూస్తే 1750వ సంవత్సరం నుండి ఇప్పటి 1750వ సంవత్సరంలో మన ఎకానమీ 34% వరల్డ్ జీడిపిని షేర్ చేస్తుండే అండి. 34%, ఇట్స్ నాట్ ఏ జోక్. కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే మనల్ని కొల్లదొక్కడం మొదలుపెట్టారో అది 1%కి పడిపోయింది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం పుంజుకోవాలంటే ఎలా? అది యువత వల్ల సాధ్యం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా 50% కంటే పైచులకు యువత లేరు. మన దేశంలో ఉన్నారు. ఇది మన దేశస్తుల వల్లనే సాధ్యము. యువత కంకణం కట్టుకొని దేశానికి నేనేమి ఇచ్చాననే విధంగా, దేశం నాకేమిచ్చిందనే విధంగా కాకుండా నేను దేశం కోసం ఏమి ఇచ్చామనే విధంగా ఆలోచించి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, సామాజిక అవగాహన చాలా ఉంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎలా చెప్తుంటారా? ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? భారతదేశం గురించి ఇంత చెప్తున్నారు కదా, సో ఇలా పెడదారి పట్టద్దు అని మీ ఫ్రెండ్స్ కానీ కాలేజ్లోనైనా కానీ? నేను కాలేజ్లో నేనేమి చేయనండి. నేను ఎన్నో స్వచ్ఛంద సంస్థలలో మెంబర్ని. అట్లా నేను తిరిగి నా ప్రసంగాలను నేను ఇస్తూ ఉంటాను. చాలా మంది యువతకు నేను ఏం జరుగుతుంది, ప్రజెంట్ సినారియో, అన్నోన్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా ఏంటి. ఈరోజు చాలా మంది తిట్టుకుంటారండి, ఇక్కడే ఉండి ఈ దేశపు ముద్దలు తినుకుంటారు, వాట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా బ్రో, ఇది వాళ్ళనే మాటలు.
అదా అండి? ఎక్కడెక్కడి నుంచో అమెరికా నుంచి అక్కడున్న పెద్ద పెద్ద తత్వవేత్తలు మన భారతదేశం గురించేమో పొగడతారు. ఐన్స్టీన్ గారు అన్న మాటలు గుర్తు తెచ్చుకోవాలి మనం. రాబర్ట్ జూలియస్ ఓపెన్ హ్యామర్ న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన తత్వవేత్త, అతను అన్న మాటలు ఎంతో మంది బయట వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉంటారు, మనమేమో తిట్టుకుంటూ ఉంటాం. యువతలో మార్పు రావాలండి. యువతలో మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా దేశం బాగుపడుతుంది. ఇప్పుడున్న స్థితి మాత్రం దయనీయమైన స్థితి అండి మనది. మరి ఇప్పుడు మీరు ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటారు? మీ ప్లానింగ్ ఏంటి? నేను చెప్పాను కదండి, నా స్వస్థలంలో వచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, జీరో పావర్టీ మీద నేను వర్కౌట్ చేస్తాను. హైదరాబాద్ని బేస్ క్యాంప్గా తీసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ మీద నేను నా యాక్షన్ టీమ్ని కూడా నేను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటికీ 25 మెంబర్స్ ఉన్నారు నా టీంలో. ఆ టీంతోని నేను ఏం చేయబోతున్నా అనేది చెప్పాను, కానీ చేసి చూపిస్తాను. ఇట్స్ గోనా క్రియేట్ సమ్ సెన్సేషన్. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే ఇష్యూ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, చేస్తుందండి. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నెక్స్ట్ ఏంటి? ప్రస్తుతానికైతే నేను ఇంతే ఆలోచించానండి, దాని మీద దృష్టి పెట్టినాను. ఇంకా నేను చెప్పండి మీ స్టడీస్ గురించి ఒకసారి. నా స్టడీస్ నేను వచ్చేసి బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వైష్ణవి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాదాపూర్లో నేను చేస్తున్నానండి. దాని తర్వాత వచ్చేసి నేను మాస్టర్స్ కూడా చేస్తాను. తర్వాత వ్యాపార రంగాల్లో వచ్చి నేను ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేస్తాను, ప్రజల కోసం పని చేస్తాను, ప్రజల కోసం పరితపిస్తాను. ఓకే, మీరు బయట తిరుగుతూ ఉంటారు కదా, కాలేజ్ కాకుండా బయట. ప్రధానంగా మీరు ఏ సమస్యను ఫేస్ చేస్తున్నారు యూత్ నుంచి? యూత్ నుంచి ప్రధానంగా ఏ సమస్య ఎక్కువగా? స్టెబిలిటీ అనేది ఉండదండి యూత్కి. వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్, ఐ కెన్ డీల్ థింగ్స్ అని. అది దేనికి దారి తీస్తుంది అంటే చెడాలు వాట్లకు దారి తీస్తుంది. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని ఒక రాంగ్ కన్సెప్షన్లో యూత్ ఉంటారు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నీ మీద చేతులు ఎవరేస్తున్నారో నీకు తెలియదు, నీ మీద కాళ్ళు ఎవరేస్తున్నారో నీకు తెలియదు. ఎన్ని చూస్తున్నామండి ఈరోజు, మీరు కూడా మీడియా వారే, మీరు ఎన్ని చూస్తుంటారు టీవీలలో. ఇక్కడ మనం ఎంతో ముందుకు పోవాల్సిన ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది, మనం మాత్రం 100 సంవత్సరాలు వెనుకకు వస్తున్నాం. భారతదేశము ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు నాగరికత, సంస్కారం, సంస్కృతి నేర్చుకున్న దేశం అండి. ఎన్నో దేశాలకు నా దేశం సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికతను నేర్పించింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దీని మీద యువత దృష్టి సాధించాలి, సాధిస్తేనే మార్పు సాధ్యం. ఓకే, ఇప్పుడు మీరు యూత్ అసెంబ్లీలో 14 అంశాలపై మాట్లాడుతారు. 17 అంశాలు. 17 అంశాలు. ఆ 17 అంశాలు ఏంటి ఒకసారి? 17 అంశాల గురించి నేను మాట్లాడట్లేనండి. నేను మాట్లాడేది మాత్రం కేవలం 2 అంశాలు, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, జీరో పావర్టీ. ఆ రెండింటి మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. 17 మీద మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఓకే, 17లో మీరు 2 సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇవే 2 సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే 17 వాటిలో నేను చాలా దగ్గర నుంచి మా జిల్లాలో అండి, సంగారెడ్డి జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లాలో లిటరసీ రేట్ చాలా తక్కువ అండి మా జిల్లాలో. చాలా తక్కువ. నేను కంపేర్ చేసినాను, నాకు నెంబర్స్ లేదు, ఫిగర్ లేదు నోటి మీద, కానీ చాలా తక్కువ. పేదరికం కూడా చాలా ఎక్కువ అండి. పేదరికం నిర్మూలన అంటే నిత్యావసర వస్తువులు అందిన రోజు పిల్లలందరూ చదువుకి దగ్గర అవుతారని అది నేను అనుకుంటానండి. ఎందుకంటే నిత్యావసర వస్తువులు అందక పిల్లలు పనికి పోతున్నారు ఈరోజు. అది జరగకూడదు. అందుకని నేను ఈ 2 అంశాలు చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినాను. మా దగ్గర లిటరసీ రేట్ తక్కువ, పేదరికం ఎక్కువ, పనులు లేవు. సో మరి మీరు ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీకి సెలెక్ట్ అయిన వెంటనే మీ తల్లిదండ్రుల ఒపీనియన్ ఎలా ఉంది? వాళ్ళు చాలా సంతోషపడ్డారండి. మా తల్లిదండ్రుల ఆనందానికి అయితే అదుపు లేదు. ఎందుకంటే నా కొడుకు కూడా మాలాగా రాజకీయాల్లాగా రాకపోయినా కానీ ప్రజాసేవల వైపు వెళ్తున్నారని చెప్పి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. వారే కాదండి, మన ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా నాకు ట్విట్టర్లో పెట్టి మళ్ళీ అతని దగ్గర పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. అసెంబ్లీ తర్వాత కూడా మళ్ళీ నన్ను కేటీఆర్ గారు ఒకసారి పిలిచి నా ఎన్జిఓస్ మీద కూడా డిస్కస్ చేస్తా అని చెప్పినారు. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మీకు మంచి స్పందన లభించిందండి. కవిత గారే కానీ, మన కేటీఆర్ గారే కానీ, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారే కానీ చాలా మంచిగా స్పందించినారండి నాకు. సో మరి మీ డాడీ ఏమైనా చెప్తారంటే అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా మీకు? వారు రోజు మాట్లాడే మాటలు ఉంటాయి కదండి అందరితోని, అవే నాకు ఒక అదండి. వాళ్ళు నేను ఏవి పోయి నానా ఏంటిది అని అడగను. అతను మాట్లాడుతుంటే నేను బాగా వింటూ ఉంటాను, విని నేర్చుకుంటానండి. నేనేం స్పెషల్గా పోయి ఏం చేయాలి, ఇలా చేయాలి అని అడగను. సో మరి మమ్మీ డాడీ ఏం చెప్తారు మీకు ఎక్కువ? అంటే ఫ్యూచర్లో ఏం కావాలని వాళ్ళకి కూడా, అంటే పర్టికులర్గా నా కొడుకు ఇది అయితే బాగుండు అని వాళ్ళు ఉంటారు కదా. సో వారు నేను మంచి వ్యాపారవేత్తను కావాలనేది వాళ్ళ కోరిక అండి. ఇంకా అది దేవుడి దయ, అతను ఎక్కడ తీసుకోపోతాడో అది చూడాలి. బట్ మీ ఇంట్రెస్ట్ వరకు చెప్పారా తల్లిదండ్రులకి? నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. రాజకీయాలకు నేను వస్తానని చెప్పట్లేదు. ప్రజా సమస్యల పట్ల, ప్రజా శ్రేయస్సు కోసం నేను పోరాటాలు చేస్తాను. కానీ దానికి రాజకీయాలే చివరాఖరి గోల్ కాదు. దాన్ని ఎలాగైనా మనం చేయొచ్చు. వ్యాపారాలలో ఉండి కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా నేను ప్రజలకి నేను హెల్ప్ చేయొచ్చు. ఓకే సాయి, మరి నువ్వు ఈ ఆగస్టు 9th వెళ్తున్న న్యూయార్క్ లో జరగబోయే
ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీకి. సో నువ్వేవైతే అంశాలు మాట్లాడాలనుకుంటున్నావో అవి మాట్లాడి మరి మన భారత్ నుంచి మంచి అంటే వారు అన్నట్టు మంచి అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అందరూ అనుకునేగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కండి, ఇది స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 99 TV.